పవిత్ర ఆశ్వయుజ మాసంలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని అక్టోబర్ 2 నుంచి నవంబర్ 3వ తారీఖు వరకు శ్రీమతి శ్రీ స్రవంతి గారి ఆధ్వర్యంలో ఆశ్వయుజ మాసం నెల రోజుల పాటు దేవి ఆరాధనలు శతచండి మహాయాగం శ్రీనివాస విద్య నెల రోజుల పాటు జరిగే ఈ శక్తి ఆరాధనలో మీరు పాలుపంచుకోండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. మీ గోత్ర నామాల కొరకు సంప్రదించండి. నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్లు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. బీరువా, ఈ బీరువాలో ఏం పెట్టచ్చు, ఏం పెట్టకూడదు అనేది రకరకాల కన్ఫ్యూజన్స్ ఉంటాయండి. వాళ్ళ రేపు కబోర్డ్స్ వచ్చేసాయి. ఇది వరకు ఇనప బీరువాలు కానీ లేకపోతే ట్రంక్ పెట్టలని ఖచ్చితంగా ఉంచుకునేవారు కదా. సో ఇవన్నీ అసలు అట్లాంటి సీనే లేదు. ఇనుప బీరువాలు ఉండేది చాలా వరకు తగ్గిపోయాయి, ఉన్నాయేమో కానీ తగ్గిపోయాయి. అంతా వుడ్ వచ్చేసింది. వుడ్ వర్కే మేజర్ గా ఉంది కాబట్టి మరి వుడ్ వర్క్ అయినా కూడా విలువైన వాల్యుబుల్ థింగ్స్ అన్ని కూడా పెట్టుకుంటాం ఆబ్వియస్ గా. సో అదే బీరువాలాగా కన్సిడర్ చేసుకుంటే మరి ఇది ఎక్కడ ఏం ఉండాలి, కొన్ని రకరకాల వస్తువులు పెట్టేయటం ఇట్లాంటివి కూడా చేస్తున్నాం. అసలు శాస్త్రం ఏం చెప్తోంది, ఎట్లా మన ధనాగారాన్ని ఎలా చూసుకోవాలి అనేది ఒకసారి మీ ద్వారా. మనకి ఎప్పుడు కూడా ఏంటంటే బీరువా అనేది లక్ష్మీప్రదంగానే చెప్తాం. అంటే ఏంటంటే లక్ష్మిని దాచుకోవటం కోసం ఉండేటువంటి ఇది. అందుకని ఏంటంటే మనకి దేవుడు మందిరానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఎలా ఉన్నాయో బీరువాకి కూడా ఖచ్చితంగా పాటించవలసింది. పాటించకపోతే దోషాలు కలిగేటువంటివి కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఏంటంటే మంగళ ద్రవ్యాలు అంటారు, అమంగళ ద్రవ్యం అంటారు. అమంగళం మంగళం అని ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే మన ఆడపడుచులు ఫీల్ అవుతారేమో కానీ మనకి పట్టు చీరలు వస్తాయి. 10,000, 20,000, 30,000 పెట్టి పట్టు చీరలు కట్టుకుంటున్నాం. ఈ కట్టుకున్నటువంటి పట్టు చీర ఏం చేస్తారంటే జనరల్గా అది పెళ్ళికో గంటన్నర కట్టుకుంటారు. మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుందంటే దాన్ని ప్రతిసారి వాష్ చేయడం కుదరదు. ఎప్పుడో 3 రోజులకు 4 రోజులకు డ్రై వాష్కి ఇచ్చుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఈ బీరువాలోంచి తీసి పట్టు చీర కట్టుకుని ఆ ఫంక్షన్కి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మడిచి అది బీరువాలో పెడతారమ్మా. చాలా మంది చేస్తున్నారు. నేను అంటే నేను గమనించింది అది దోషం. మనం ఒంటికి కట్టుకున్న చీర బీరువాలో ఉతికిన చీరే పెట్టాలి తప్పితే మన కట్టుకున్నది మీ కబోర్డ్స్ మీకు ఏంటంటే బీరువాలో 2 రకాలు ఉన్నాయి. మీకు ఏది ధనం పెట్టేటువంటిది కాకుండా విడిగా కబోర్డ్స్ ఉంటాయి కదా, అలమర్స్, అలాంటి దాంట్లో పెట్టుకోండి తప్పితే బీరువాలో మాత్రం ఈ కట్టి విడిచిన బట్టలు ఏవి కూడా బీరువాలో పెట్టకూడదు. అది దోషం, నిషిద్ధం. ఇప్పుడు ఈ లెహంగాలు కొనుక్కుంటూ ఉంటారు, చాలా చాలా కాస్ట్లీ. ఇప్పుడు రిసెప్షన్లకు లేకపోతే చాలా కాస్ట్లీగా ఉంటారు. అవి ఉతకడానికి ఇబ్బంది, అది ఉతకలేరు. విడిగా పెట్టుకోవాలి కానీ అవి కూడా కలపద్దు, కట్టే కాదు కలపద్దు. ఇంకేంటంటే అది గట్టిగా మాట్లాడి ఎగ్జంప్షన్స్ ఏమి, ఈ ఎగ్జంప్షన్ అనేది ఏంటంటే ఏదో దీనికి వర్తించదు. ఏంటంటే మామూలు కాస్త పసుపు నీళ్ళలో కర్పూరం తీసుకుని చల్లికొని తీసుకోవడం ఏంటంటే అది పెట్టుకోవచ్చు అనేది ఏంటంటే అది ఎగ్జంప్షన్. అత్యవసర పరిస్థితి మేము అక్కడే పెట్టాలి, ఎక్కడ పెడితే పాడైపోతుంది అనుకున్నప్పుడు ఏంటంటే కాస్త పసుపు నీళ్ళు చిలకరించుకుని దాని మీద పచ్చకర్పూరం పొడును అలా చల్లేసుకుని పెట్టుకోవడం అనేది. కానీ అది ఇట్ ఈస్ నాట్ ప్రిఫరబుల్. మ్యాక్సిమం ఏంటంటే కట్టిన బట్ట మన ఒంటి మీద ఇప్పి ఉంది, ఎట్టి పరిస్థితిలో కూడా బీరువాలో పెట్టరాదు. అలాగే దేవుడికి మనం చెప్తుంటే చాలా మంది దేవుడికి చెప్తుంటారు దేవుడి మీద ఏమి పెట్టకూడదు, వస్తువులు పెట్టకూడదు అంటారు కదా. అలాగే చాలా మంది ఇళ్లలో అంటే రెగ్యులర్ గా చూసింది తెలుసో తెలియక చేస్తారంటే మనం ఏమన్నా అట్టపెట్టలు కానీ లేకపోతే మనం ఊరికి వెళ్ళే ఇవన్నీ ఏంటంటే తీసుకొచ్చి దాని నుంచి పెట్టేస్తుంటాం బీరువా పైన. బరువు పెట్టడం ఒక దోషం. రెండోది ఏంటంటే అవి మళ్ళీ ప్రయాణానికి వెళ్ళేదాకా సూట్ కేసు తీయం. మీరు ఖచ్చితంగా సూట్ కేసు తీసినప్పుడు చూస్తే ఈ గోడ వైపు దానికి అంతా బూజు పట్టేసి చెత్త మట్టి. అంటే ఏంటంటే మీరు అక్కడ లక్ష్మీదేవికి తత్వంగా ఆవాహన చేసి అక్కడ బీరువాను ఉపయోగిస్తున్నప్పుడు పైన మందిరంలో ఏదైతే బూజు వస్తే ఎంత దోషమో ఇక్కడ వాడనటువంటి వస్తువులు బీరువా మీద పెట్టడం వల్ల కూడా అది బూజు పడితే అంతే దోషం వస్తుంది. కనుక అది కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అట్లాగే ఇనప వస్తువులు కానీ ఆర్టికల్స్ ఏవో కొంతమంది అవి ఇనపవి పెడుతుంటారు, అవి కూడా ఇనుము అనేది పెట్టకూడదు, లోపల పెట్టకూడదు. బీరువా లోపల ఎప్పుడు కూడా ఇనుప వస్తువులు ఏవి కూడా దాంట్లో పెట్టకూడదు. మంగళకరమైన ద్రవ్యాలు మంగళకరమైనవే పెట్టాలి తప్పితే
నెగిటివ్ ఎనర్జీవి పెట్టకూడదు. తర్వాత ఏంటంటే బీరువా మనకి క్యాష్ చెస్ట్ అని ఉంటుంది. లోపల ఎప్పుడూ కూడా మనం చక్కగా ఏంటంటే ఈ అమ్మవారి దగ్గరటువంటి పూజ చేసినటువంటి కుంకుమ కానీ, పసుపు కానీ, పచ్చకర్పూరం కానీ ఇవేంటంటే బీరువాలో పెట్టుకుంటే మంగళప్రదం. అవి ఖచ్చితంగా ఏంటంటే బీరువాలో పెట్టుకోవాలి. అంటే అమ్మవారు అక్కడ ఆవాసించిందని. ఇంకా గట్టిగా మా ఇంట్లో బీరువాలు అయితే ఏంటంటే అమ్మవారి ఫోటో అతికిస్తాం, లోపల అతికించి ఉంటుంది. అంటే ఆ లాకర్, సేఫ్ లాకర్ దగ్గర, సేఫ్ లాకర్ లోపల అమ్మవారి ఫోటో అతికించి ఉంటుంది. వచ్చిన జీతాన్ని కూడా ఏం చేస్తామంటే నిద్ర చేయిస్తాం. జీతం రాగానే ఖర్చులు ఉంటే ఒకసారి 2వ తారీఖు వస్తుంది, ఒకసారి 5వ తారీఖు వస్తుంది. కొన్ని గవర్నమెంట్స్ లో 10వ తారీఖు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కానీ మనకేంటి, మనకు కావాల్సింది అంటే మన ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని అందులో కొంత భాగం అంటే 1 డే శాలరీనో లేదా 10% అనో 1% అనో 3% అనో ఎంతో కొంత మనం జీతం రాగానే అందులోంచి కొంత భాగం తీసి భగవంతుడి దగ్గర మన పూజా మందిరంలో పెట్టేసి అది ధార్మికంగా మాత్రమే వాడతామని పెట్టుకుని మిగతా అమౌంట్ని బీరువాలో మన ఇంట్లో ఒకరోజు నిద్ర చేయించాలి కంపల్సరీ. ఇప్పుడంతా డిజిటల్ యుగం కదా, ఫోనుల్లోనే ఉంటున్నాయి డబ్బులన్నీ, ఫోనుల్లోనే పంపించేసుకుంటున్నారు. అసలు క్యాష్ ని యూటిలైజ్ చేయడం అనేది తెలియదు. మీరేంటి డ్రా చేసుకుని దాన్ని కొంచెం దేవుడి దగ్గర పెట్టుకుని మిగతా బీరువాలో నిద్ర చేయించి తర్వాత ఫస్ట్ వాడేటువంటిది కూడా ఫస్ట్ శాలరీలు వాడేది మంగళప్రదమైన వాటికి వాడుకోవాలి. అంటే ఏం వాడతారు మీరైతే నెల? మేమేంటంటే శుభకరమైన వస్తువులు ద్రవ్యాలు ఏమైనా కొనడానికి ఏంటంటే అలాంటి దానికి వాడుకోవాలి తప్పితే ప్రతి నెల అంటే దేవుడి వస్తువులు కొనుక్కోవడానికి, దేవుడికి నెయ్యి కొనుక్కుంటాము, దీపారాధనకి కొనుక్కుంటాము, తర్వాత బట్టలు కొనుక్కోవచ్చు. లేకపోతే ఏంటంటే మనకి ఈ సామాన్ ఉంటాయి కదా, సామానికి కానీ అలాంటి వాడికి ఏంటంటే శుభకార్యానికే ఇచ్చుకోవాలి. మొట్టమొదటి ఖర్చు ఎప్పుడు కూడా ద్రవ్యంలో శుభకార్యానికి ఇచ్చుకోవాలి. తర్వాత ఈ బీరువా పెట్టేటువంటి విధానం కూడా చాలా మంది చెప్పే ఉంటారు. అయినా ఏంటంటే మనకి దక్షిణపు గోడకి ఉత్తరముఖంగా, ఉత్తరం కుబేర స్థానం, బీరువా ఓపెన్ చేస్తే ఉత్తరం కనిపిస్తూ ఉండాలి, ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి బీరువా, అలా పెట్టుకోవాలి. లేదా పడమరకి తూర్పును చూస్తూ ఉండాలి, అలా పెట్టుకోవాలి బీరువా. ఆ మూలని అలా పెట్టుకోవాలి తప్పితే మీరేంటంటే తీసుకొచ్చి ఆ బరువు అయిన దాన్ని ఉత్తరంలో పెట్టకూడదు. ఉత్తరం కుబేర స్థానం కదా తీసుకొచ్చి అక్కడ బరువు పెట్టారనుకోండి, ఉత్తరంలో బరువు ఉండకూడదు. బట్ ఉత్తరాన్ని చూస్తూ ఉండాలి బీరువా. ఇది ప్రధానమైన విషయం. మంగళకరమైన వస్తువులు బీరువాలో పెట్టుకోవాలి, అమంగళకరమైన పెట్టకూడదు. మనకి విడిచిన బట్టలు ఎటువంటి పరిస్థితుల్లో పెట్టకూడదు. బీరువా మీద ఎటువంటి పరిస్థితుల్లో కూడా బూజు రాకూడదు. ఇంకోటి ఏంటి, కొంతమంది ఈ ఇల్లు చిమ్మేటప్పుడు గబుక్కుని ఏంటంటే అదే చీపురుతో బీరువా తుడిచేస్తారు. అవును, అలా తుడవకూడదమ్మా. సైడ్స్ లో నుంచి కూడా తుడుస్తారు, కింద నుంచి తుడుస్తారు. అది కూడా చీపురు తగలకూడదు, అది కూడా దోషం అవుతుందమ్మా. మనం ఎప్పుడైనా మనకి వ్రతం చేసినప్పుడు కనుక చీపురుతో చెమ్మ అక్కడ పడ్డ అక్షంతులు అవన్నీ ఏం చేస్తారంటే గుడ్డ పెట్టి తుడుస్తాం. గమనించారా? అలాగే విడిగా గుడ్డ తీసుకుని బీరువా వరకు మాత్రం మీరు దేవుణ్ణి ఎలా చూస్తారో అలా శుభ్రంగా మీరు తొడవండి తప్పితే పని మనిషి కనుక చీపురుతో బీరువా మీద ఆడించడం కూడా దోషం. అంటే చిన్న ఇదండి మైన్యూట్ కనిపించినా కానీ శాస్త్రంలో చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టి అది చూసి మీరు ఎప్పుడు కూడా చీపురు మాత్రం బీరువాకి తగలకూడదు. ఇవే ప్రాథమికంగా మన శాస్త్రంలో ఏముంది, మనం చేస్తున్న దోషాలంటే గుర్తు పెట్టుకుని చేయాల్సినటువంటి విషయాలండి. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్తే. చాలా సంతోషం.